ప్రైజ్ అలార్డ్. హల్లెలూయా. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవ సమాజం కలవరంతో, సేవకులు భయాందోళనతో ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే పాస్టర్ ప్రవీణ్ గారు చావుని ఒక పెద్ద నింద వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అవేమీ జరగవు. నిజానిజాలు దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. అయితే క్రైస్తవ సమాజం కోసం ఒక మాట చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రసంగి 1వ అధ్యాయము 9వ వచనంలో ఇంతకుముందు జరిగినదే జరగబోవున్నది, ఇంతకుముందు ఉన్నదే ఉండబోవున్నది అని ఒక మాట చెప్తాడు. అంటే ఇంతకుముందు ఏదైతే ఉందో అదే, ఇంతకుముందు ఏదైతే జరిగిందో అదే. అంటే జరిగిందే మరలా జరుగుతుంది అని. అంటే ఏం జరిగింది? ఇప్పుడు జరుగుతున్న సంఘటనలను బట్టి, పరిస్థితులను బట్టి నేను ఒక మాట గుర్తు చేస్తాను. ప్రారంభ దినాల్లో యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ప్రారంభ దినాల్లో సంఘం బాగా విస్తరించబడుతుంది. అదే పరిస్థితుల్లో శ్రమలు కూడా బాగా ఎక్కువ వచ్చాయి. విశ్వాసులు, సేవకులు, అపోస్తలులు మరి దాగుటం, భయపడటం, సంఘానికి హింస, బాధలు, హత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. హతసాక్షి స్టెఫన్ కాడ నుంచి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సౌలు సంఘాన్ని హింసించటానికి మరి ఎంతో అధికార పత్రాలు తీసుకొని, అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే సంఘం ఎంతగా హింసించబడిందో, ఎంతగా బాధించబడిందో ప్రారంభ దినాల్లో సంఘం అంత ఉజ్జీవంగా ఉంది. దినదినము బాప్తిసాలు పొందేవాళ్ళు, దినదినము రక్షణలో వచ్చేవాళ్ళు, దినదినము మారు మనసు సువార్త విరివిగా ప్రకటించబడటం, సంఘం బాగా ఉజ్జీవంగా ఉండటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ప్రసంగి చెప్పినట్టు జరిగిందే జరగబోతుందని ఈ అంత్య దినాల్లో కూడా అదే మనం చూస్తాం. భయంకరమైన దినాలు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 24గా చెప్పాడు, నా నిమిత్తం మీరు హింసించబడతారు, ద్వేషించబడతారు, శ్రమల పాలవుతారు, చంపబడతారు, ఒకళ్ళు ద్వేషించుకుంటారు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇవన్నీ అంత్య దినాల్లో ప్రభు రాకడగా సూచనలుగా చెప్పాడు. అయితే జరిగిందే జరగబోతుందని అంత్య దినాల్లో ఈ జరగబోతున్న ప్రారంభంలో సంఘానికి జరిగిన అంత్య దినాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులు విరివిగా ప్రారంభ దినాలు ఎంత ఉద్యమంగా సంఘం శ్రమలు వచ్చినా విస్తరించబడిందో ఈ దినాల్లో కూడా అంత విస్తరించబడాలి, అంత ఉద్యమం సంఘానికి మన రాష్ట్రంలో రాబోతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే క్రైస్తవుల్లో ఒక ఐక్యత, క్రైస్తవుల్లో ఒక ఉద్యమం అనేది, మరి ఒకరు ప్రేమించుకోవటం, ఒకరు సహకరించుకోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ప్రభు రాకడకు వేదనలకి సూచన. నా నిమిత్తం మీరు హింసించబడతారు, ద్వేషించబడతారని ప్రభువు చెప్పాడు. ప్రభు నిమిత్తం హింసించబడటం, చంపబడటం అదొక ధన్యకరమైన జీవితం. ఎందుకంటే ప్రభు వచ్చి మనం తీసుకొని పోతాడు. పరలోక రాజ్యంలో మనం ఉంటాం ప్రభుతో కూడా. కాబట్టి ఎవరు కలవరపడొద్దు, భయపడొద్దు. ప్రారంభంలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. క్రైస్తవులకు ఇవేమీ కొత్త ఏం కాదు. యేసుక్రీస్తు సజీవుడు, ఆయన చనిపోలేదు. క్రైస్తవం కూడా చనిపోయేది కాదు. ఎవరైనా అనుకున్నా కూడా అది చనిపోదు, అది సజీవమైనది. మన ప్రభు సజీవమైన వాడు. ఇప్పుడున్న వాళ్ళు చంపబడితే కొత్త సేవకులు పుడుతూనే ఉంటారు. ప్రభువుకు మహిమ. కాబట్టి ప్రభు మహిమ కోసం మనందరం కూడా ఒక అద్భుతమైనటువంటి పరిచర్యని ధైర్యంగా మరి ప్రభు అప్పగించిన పరిచర్యలో ముందుకు సాగు. సేవ అంటే చావు అనే మాట గుర్తుపెట్టుకో. దినదినము చనిపోతున్నాం, క్రీస్తులో బ్రతికించబడుతున్నాం. ప్రైజ్ అలార్డ్. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక.